కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. ఈ ఉదయకాల సమయంలో త్రైక దేవుడు మన జీవితాల్లో మరి ఒక రోజును అనుగ్రహించినందుకు త్రిత్వ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం అండి. ఉదయకాల సమయంలోనే దేవుని మాటలు వినే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించారు. ఉదయకాల సమయంలో మరి యొక్క మాట ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితిని బలపరుచుకుందాం. మార్కు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందామండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న మనము ఇక్కడ సేనాదయములు పట్టిన వాని గురించి మనం ధ్యానం చేస్తున్న వారమైన దేవుడు చేసిన అద్భుత కార్యములను ఉదయకాల సమయంలో ధ్యానము చేయుట మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకనంటే యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన గొప్ప కార్యములను మనము జ్ఞాపకము చేసుకుంటున్న వారమైన దైవజనులు రాస్తూ అన్నారు కదా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడునూ వైద్యుడే, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడని మరి మనం చదువుతున్న వారమై ఉన్నాం, వింటున్న వారమై ఉన్నాం, మనము గ్రహించుతున్న వారమై ఉన్నాం. నిజమే కదా. ఇక్కడ మనము చూసినట్లయితే వాడు వెళ్ళి, అసలు ఇతను ఎక్కడున్నాడయ్యా అంటే సమాధుల్లో ఉండేవాడు. అసలు ఈయన ఎలాంటి వాడయ్యా అంటే అనేక మంది బిడ్డలు ఆయన్ని బంధించడానికి ప్రయత్నం చేసిన ఆయన్ని బంధించలేని స్థితిని మనము చూస్తున్న వాడమైన ఇలాంటి వ్యక్తి వాడు వెళ్ళి అన్న పదాన్ని మనము చదువుతున్నాం. యేసు తనకు చేసినవన్నీ దేవాతి దేవుడు తనకి ఏమైతే చేశారో అవన్నీ కూడా దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడారు. నిజమే కదా. దేవుడు చాలా శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు చాలా గొప్ప దేవుడై ఉన్నాడు. మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. అచంచలమైన విశ్వాసం మనకు ఉండాలండి. కాబట్టి మనం అనేక సార్లు చదువుతా ఉన్నాం, లేఖన బాగా అనుసరించే మనసు వారికి ఉంటే ఎంతో మేలు అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలడు. సమాధిలో ఉండేవాడిని, తర్వాత ఎవరును కూడా వాడిని బంధింపలేని వాడిని దేవుడు అతన్ని స్వస్థపరిచి అనేక మంది బిడ్డలకి సువార్తను ప్రకటించే వారిగా చేశారు. అలాంటి వాడిని దేవుడు బాగు చేసినప్పుడు, అలాంటి వాడికి దేవుడు అంత విజయాన్ని ఇచ్చినప్పుడు మనకి విజయాన్ని ఇస్తారు. అంటే భాగ్యము త్రిత్వ దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకాలు పరిపాలించిన త్రైక దేవాని పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేశ రాష్ట్ర ప్రపంచాలు మీరు ఆశీర్వదించినయ్యా. మీరు మా కొరకు సిలువలో చేసిన త్యాగమును బట్టి వరుణిస్తూ దేవావాడు వెళ్ళి ఏ రీతిగా సువార్తను ప్రకటించారు. అంత గొప్ప స్థితిని బిడ్డకి విరిచినందుకు స్తోత్రములు. అలాంటి విశ్వాసము దేవుడు మాకు మేలు చేస్తారని విశ్వాసం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, చేయబోయే ప్రతి పనులు మీరే తోడు సాయించమని, దేశ రాష్ట్ర ప్రపంచాలు మీరే ఆశీర్వదించమని, మీరు మా కొరకు సెలవులో చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తూ మేఘమే త్వరగా రాని ఉన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ తోడేయండి.